ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నాకు బాగా నచ్చింది. ఈ వీడియో నెక్స్ట్ లెవెల్‌లో నచ్చింది నాకు నిజంగా చెప్పాలంటే. మీకు నచ్చితే చాలా హ్యాపీ. చిన్న రిక్వెస్ట్ ఏందంటే ఒక లైక్ చేయండి నచ్చిన తర్వాత. ఇప్పుడు చూద్దాం. తాడిపత్రి, ధర్మవరం, పెనుగొండ, ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపూర్, ఆలగడ్డ, జమ్మలమడుగు, నంద్యాల, పులివెందుల మొత్తం రాయలసీమ చూస్తాండ్రా. ఈ కడప సంగతి కూడా చూస్తాండ్రా. ఫ్రెండ్స్ ఎలా అనిపించింది కంపల్సరీ కామెంట్ చేయండి. డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే. ఓకే, నాకు ఒక సబ్స్క్రైబర్ నాకు వీడియో అయితే డైలాగ్ మీద పంపించారు. దీనికి మంచి మ్యూజిక్ యాడ్ చేసి చాలా సింక్ అయితే చేసిన. నాకైతే చాలా బాగా నచ్చింది. నా ఫొటోసే పెట్టి చేద్దామని అనుకున్నా. చూడండి, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే నేనైతే ఓపెన్ చేసుకున్నాను. వీడియో అంటే లాస్ట్‌లోకి చూడండి. చాలా ఈజీ అండ్ సింపుల్‌గానే చెప్తాను, పెద్ద లెంత్ లేకుండా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్‌లో మాక్సిమం అన్ని విలేజ్ ఫొటోస్ అయితే ఇచ్చాను. అంటే ఓకే. లాస్ట్ మాత్రం అన్ని ఫేమ్స్ అంటే అన్నీ కలిపి ఉన్న ఫొటోస్ అయితే ఒకటి ఉంది. ఆ ఫోటో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అదైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అది చాలా యూస్ అవుతుంది. దాంతోపాటు కడప ఫోటో అయితే దీంట్లోనే ఉంటుంది. ఓకే, కాబట్టి మీరైతే మ్యాక్సిమం అన్ని ఫొటోస్ అయితే కవర్ అయితే చేసిన. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఒకవేళ ఈ విలేజ్ నేమ్ మీకు నచ్చకపోతే టెక్స్ట్ యూజ్ చేయండి. కానీ ఈ విలేజ్ నేమ్ తోటి చాలా బాగా లుక్ అయితే ఉంది కాబట్టి డెఫినెట్లీ అందరూ విలేజ్ నేమ్ తోటి కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నా కాబట్టి కంటిన్యూ అయితే చెయ్యండి, బాగుంటుంది. మర్చిపోవద్దు, మెయిన్ అయితే మర్చిపోవద్దు, అసలు మర్చిపోవద్దు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేను అన్నీ పెట్టేశాను. ఈ లాస్ట్‌లో ఒక నేమ్ అనేది ఇది జమ్మలమడుగు అనే ఒక ఊరైతే కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే, అన్నీ యాడ్ చేసిన. ఇక్కడ 5 సెకండ్ దగ్గర అన్ని విలేజ్ ఫొటోస్ చెప్పాను కదా, ఆ ఫోటో ఇక్కడ ఇస్తాను మీకు. ఓకే, ఈ ఫోటో ఉంటుంది, అన్ని దాన్ని ఉంటుంది. దాని తర్వాత కడప ఫోటో యాజ్ ఇట్ ఈగా వస్తుంది. షేక్ ఎఫెక్ట్లో ఉంది, అది నేను చూపిస్తాను మీకు. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మనం దీనికైతే ఒక షేక్ ఎఫెక్ట్ అయితే ఇద్దాం. ఫొటోస్ తర్వాత యాడ్ చేసుకుందాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి దానికున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి లాస్ట్‌లో ఏదైతే ఆల్ ఇమేజ్ ఫోటో ఒకటి ఉంది కదా, దాన్ని కూడా పేస్ట్ చేయండి. అన్ని దానికి ఒకటేసారి కవర్ చేసుకోండి. ఓకే, ఇలా అన్ని దానికైతే కవర్ ఓన్లీ విలేజ్కి చెప్తున్నాను. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు కడప ఫోటో ఉంటుంది కింద. రెండు ఫొటోస్ ఉన్నాయి కదా, కింది ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ ఆల్ విలేజ్ ఫోటో తర్వాత ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటో ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేస్తే ఆ ఫోటోని కొంచెం షార్ట్గా ఉంది కాబట్టి ఆ ఫోటో సెలెక్ట్ చేసి టైమింగ్లోకి వెళ్ళి ఇలాగైతే యారో క్లిక్ చేస్తే కరెక్ట్గా కవర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే నేనైతే ఒక ఫోటో అయితే యాడ్ చేయండి. ఫస్ట్ ఏదైనా ఒక ఫోటో యాడ్ చేయండి. ఇలా ఈ ఫోటో కొంచెం లాంగ్గానే ఉండాలి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేనైతే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. నేను నిన్న 2 days బ్యాక్ ఒకటి కేజీఎఫ్ది ఒక వీడియో చేసిన. ఓకే, అందులో ఒక టెండర్ ఎఫెక్ట్ యూజ్ చేసిన. ఆ టెండర్ ఎఫెక్ట్ మీ దగ్గర ఉంటే మంచిది, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదే టెండర్ ఎఫెక్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం, ఒక ఫోల్డర్లో పెట్టాను, ఆ ఫోల్డర్ నాకు కనిపిస్తలేదు. ఓకే, నేను ఇక్కడ కనిపిస్తలేదు. నేను షేక్ ఎఫెక్ట్లో ఒకటి ఉంది, అది యాడ్ చేస్తాను. నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది. ఓకే, దీని అయితే సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనము మల్టిప్లై చేస్తే బ్యాక్ సైడ్లో ఆ థండర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది, బాగా కనిపిస్తుంది. నేను ఇస్తాను మీకు, ఇదైతే ఇస్తాను కంపల్సరీ. ఓకే, దాని తర్వాత ఇక్కడ నుంచి మీరైతే ఎవరైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే 1 by 1 అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరైనా ఫొటోస్ ఉండొచ్చు.
కొన్ని యాడ్ చేస్తున్నాం, మొత్తం యాడ్ చేద్దాంలే, అయిపోయింది కూడా. ఓకే రైట్. ఒకసారి బ్యాక్ వద్దాం, షేకేపేట ఓపెన్ చేస్తే 2 ఫొటోస్ అయితే అయిపోయినాయి. ఎండింగ్ 2 ఫొటోస్ ఉన్నాయి. ఎండింగ్ ఫోటో సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి, ఎందుకంటే ఈ ఎండింగ్ ఫోటో ఓన్లీ 2 ఫొటోస్కి వస్తుంది కాబట్టి దాన్ని ఇంపార్టెంట్ యాడ్ చేస్తాం. లాస్ట్ ఫోటో ఒకటి ఉంది కదా, దాన్ని పేస్ట్ చేయండి. దాంతోపాటు ఓకే, ఇక్కడ 16 సెకండ్ దగ్గర ఒక ఫోటో ఉంటుంది, దాన్ని పేస్ట్ చేయండి. 2 ఫొటోస్ మాత్రమే. 16 సెకండ్ దగ్గర ఒక ఫోటో, ఎండింగ్లో ఒక ఫోటో. ఇప్పుడు బ్యాక్ వద్దాం, షేకేపేట ఓపెన్ చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఫోటో ఉంది. దీన్ని కాపీ చేసి మిగతా ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్కి 1 బై 1 పేస్ట్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే వస్తుంది. డెఫినెట్లీ మంచి లుక్ అయితే ఉంటుంది. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఈ వీడియోని మీరు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. జై హింద్.